నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికిన ఆక్లాండ్ స్కై టవర్ హార్బర్ బ్రిడ్జి వద్ద బాణాసంచాతో స్థానికుల సంబరాలు. రాష్ట్రంలోనూ కొత్త సంవత్సర సందడి. కేకులు స్వీట్ల కొనుగోళ్లతో దుకాణాల్లో కోలాహలం. మార్కాపురం, పోలవరం జిల్లాలో పాలనా వ్యవహారాలు ప్రారంభం. బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లు. అమల్లోకి 5 రెవెన్యూ డివిజన్లు. 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 20,668 కోట్లతో నేషనల్ హైవేల నిర్మాణం. ప్రళయ్ క్షిపణుల ప్రయోగంలో డిఆర్డీఓ అద్భుత విజయం. పరీక్షలు ఫలించడంతో సైన్యంలో చేరేందుకు మార్గం సుగమం. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల ఆందోళన. 10 నిమిషాల డెలివరీ ఆప్షన్ తొలగించాలని డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సందడి మొదలైంది. కొత్త ఏడాదిని న్యూజిలాండ్ ఘనంగా ఆహ్వానించింది. ఆక్లాండ్ నగరంలో ప్రజలు 2025కు వీడ్కోలు పలికి 2026కు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రఖ్యాత స్కై టవర్ హార్బర్ బ్రిడ్జ్ వద్ద జరిగిన వేడుకల్లో ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కౌంట్డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్ ఫైర్ వర్క్ షోలు ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కడప నగరంలో ఏర్పాటు చేసిన కేకుల ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకుంటోంది. 350 నుంచి 3,500 వరకు ఖరీదు చేసే వివిధ రకాల కేక్లను ప్రదర్శనలో పెట్టారు. బొమ్మల రూపంలో, వాయిద్య పరికరాల రూపంలో 2026 ఏడాదికి స్వాగతం పలుకుతూ కేక్లను తీర్చిదిద్దారు. కొందరు కేక్ల ఎగ్జిబిషన్ తిలకించేందుకు వస్తూ ఉంటే మరికొందరు కేక్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో వ్యాపారులు సిద్ధమయ్యారు. వివిధ రకాల్లో కేక్లు, స్వీట్లు, పూల బొకేలు, పూలదండలతో పాటు వివిధ రకాల పళ్లతో తయారు చేసిన బొకేలను సిద్ధం చేశారు. కేకులను వివిధ రూపాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా తయారు చేసి ప్రదర్శనగా ఉంచారు. పూల బొకేలు అందంగా అమర్చి తీర్చిదిద్దారు. నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలికేందుకు విశాఖ సిద్ధమవుతోంది. నూతన సంవత్సరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని విశాఖ పోలీస్ కమిషనర్ శంకభరత బాగ్చి వెల్లడించారు. ఈ ఈవెంట్లో అశ్లీలత నృత్యాలు చేసినా, మహిళలకు ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన కమిషనర్తో మా ప్రతినిధి ముఖాముఖి.
నూతన సంవత్సర వేడుకలకు విశాఖ సిద్ధమవుతుంది. అయితే విశాఖలో ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, మద్యం సేవించి డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లకు గురవుతున్న వారికి ఎటువంటి జాగ్రత్తలు పాటించమని విశాఖ సిపి శంకరప్రతాప్ బాగ్చి తెలియజేస్తున్నారు అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నూతన సంవత్సర వేడుకలకు మద్యం అతిగా సేవించి రోడ్ల మీదకి వచ్చే వారికి ఎలాంటి ఆంక్షలు విధించారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు? ఈరోజు రాత్రి అంతటా మా వైజాగ్ పోలీస్ వాళ్ళు రోడ్ మీద తిరుగుతూ ఉంటారు. 2-వీలర్ పెట్రోలింగ్, మొబైల్ 4-వీలర్ పెట్రోలింగ్, డ్రోన్స్ అండ్ సీసీటీవీ ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఎవరైనా మద్యం సేవించి అతి వేగంలో బండి నడిపిస్తే కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. మా వాళ్ళు బ్రేత్ అనలైజర్ తో వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి చోట కంటిన్యూస్ చెకింగ్ చేస్తారండి. వైజాగ్ పౌరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎంజాయ్ చేయండి కానీ చట్టం పాటించండి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ ఉల్లంఘించకండి. నాయిస్ పొల్యూషన్ సృష్టిస్తూ వేరే వాళ్లకు ఇబ్బంది పెట్టకండి. అతి వేగంతో బండి నడపడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్, ప్యాకట, హెల్మెట్ లేకుండా బండి నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా 4-వీలర్లు ప్రయాణం చేయడం, జిగ్జాగ్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, స్టంట్, మాడిఫైడ్ సైలెన్సర్ తో 2-వీలర్ నడుపుతూ డ్రైవింగ్, ఓవర్లోడింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ ద్వారా డ్రైవింగ్, మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్, ఇవన్నీ అవాయిడ్ చేయండి. టూరిస్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఓపెన్ డ్రింకింగ్ నుండి దూరంగా ఉండండి. శక్తి టీమ్స్ కూడా ప్రతి చోట ఉంటారండి. సో మహిళలందరికీ చెప్తున్నాము, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీ శక్తి టీమ్స్ మీకు హెల్ప్ చేస్తారండి. శక్తి యాప్ డౌన్లోడ్ చేసి పెట్టండి. కాల్ చేస్తే వెంటనే మీకు మేము సాయం అందిస్తాము. వైజాగ్ నగరంలో ఎక్కడైనా నేరం జరుగుతుందని మీకు అనుమానం ఉంటే, సమాచారం ఉంటే దయచేసి లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి. 112 కాల్ చేయండి. లేకపోతే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 కి సంప్రదించండి. గాంజాయి గానీ డ్రగ్స్ సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంటే ఈగల్ హెల్ప్ లైన్, లేకపోతే మేము ఇంతకుముందు చెప్పిన నంబర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. మీ ఐడెంటిటీ మేము గొప్పంగా ఉంచుతాము. ఈవెంట్ ఆర్గనైజర్స్ కి ఎలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉంటాయి, అంటే ఈవెంట్కి వచ్చేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటున్నారు? ప్రతి ఈవెంట్ ఆర్గనైజర్ కి రాతపూర్వకంగా కండిషన్స్ తో కూడిన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్స్ మీరు ఖచ్చితంగా పాటించాలి. డ్రగ్స్, గాంజాయి, అశ్లీలత నుండి దూరంగా ఉండాలి. సఫిషియెంట్ నంబర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే అక్కడ ఫైర్ టెండర్ పెట్టండి. మీ లోపల పార్కింగ్ స్పేస్ అలౌ చేయాలి. మీ దగ్గరికి వచ్చిన పబ్లిక్ రోడ్ మీద పార్కింగ్ చేస్తే మాత్రం సహించేది లేదు. మైనర్స్ కి మందు అమ్మకండి. ఎటువంటి ప్రాబ్లం ఉంటే పోలీస్ కి తెలియజేయండి. మీరు చట్టం పాటిస్తే పోలీస్ మీకు సహకరిస్తారు. మీరు డ్రగ్స్ గానీ, గాంజాయి గానీ, అశ్లీలత పాల్పడితే పోలీసు వాళ్ళు మీ మీద కూడా కఠినమైన చర్య తీసుకుంటారు. నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవంటున్నారు విశాఖ సిపి శంకరప్రతాప్ బాగ్చి. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్ తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. నూతన సంవత్సర వేడుకల కోసం విజయవాడ నగరం సిద్ధమైంది. న్యూ ఇయర్ షాపింగ్తో దుకాణాలు, స్వీట్, బేకరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. 2025కు వేడుకలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానించేందుకు విజయవాడ ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడలో న్యూ ఇయర్ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంవత్సరం రాబోతుంది. 2025కు గుడ్ బై చెప్తూ 2026ని తమ జీవితాల్లోకి ఆహ్వానించేందుకు ప్రజలు రెడీ అయిపోయారు. విజయవాడ వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ జోష్ అనేది కనబడుతోంది. రెడీమేడ్ షాపులు, అలాగే స్వీట్ షాపులు, అలాగే బేకరీలు, పూల బొకే దుకాణాలు ఇవన్నీ కూడా జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. అయితే ప్రధానంగా న్యూ ఇయర్ అంటే కేకులు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో బేకరీకి డిమాండ్ ఉంటుంది. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా కూడా ప్రజల్ని ఆకట్టుకునేందుకు రకరకాల షేడ్స్లో కేకులను తయారు చేస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటూ ఉన్నారు. మామూలు రోజులు ఉండే కేకులు ఒక రకంగా ఉంటే, ఈ న్యూ ఇయర్ సందర్భంగా కూడా ప్రత్యేకంగా కేకులను తయారు చేసి మార్కెట్లో డిస్ప్లే చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కేక్ని కోసి ఎదుటివారికి కేక్ తినిపించి న్యూ ఇయర్స్ గ్రీటింగ్ చెప్పడం అనేది వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ వ్యాప్తంగా కూడా బేకరీ యజమానులు ఈ న్యూ ఇయర్ పురస్కరించుకుని ప్రత్యేకంగా డిజైన్లలో కేకులను తయారు చేసి డిస్ప్లే పెట్టడం జరిగింది. అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడైతే కొన్ని మోడల్స్ ఉన్నాయి. నార్మల్ కేక్స్ ఏదైనా సరే హాఫ్ కేజీ, కేజీ, 2 kgs ఏదైనా సరే ఆర్డర్స్ మీద తీసుకోగలము. ఎట్లా ఉంది మామూలు రోజుల్లో, ఎట్లా ఉంటుంది ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా డిమాండ్ ఎట్లా ఉంది? కొంచెం ఈరోజు పర్లేదు సార్, బాగానే ఉంది. నార్మల్ రోజుల్లో కూడా ఇప్పుడే కదా స్టాప్ చార్జ్ చేసింది, ఉన్నాయి బాగానే ఉంది. స్పెషల్గా ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా ఇప్పుడు వరకు? ఏమన్నా ఇచ్చారు సార్. ఫోటో ప్రింటెడ్ కేక్స్,
నార్మల్ కస్టమర్ కేక్స్ మిక్కీ మౌస్ అలాంటివి కూడా అవైలబుల్ ఇచ్చాము. మార్నింగే డెలివరీ ఇచ్చాము. ప్రజెంట్ డిస్ప్లేలో లేవు. ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారో వారందరికీ కూడా ఒక కొత్త అనుభూతిని కలిగించేందుకు కేక్ను వివిధ డిజైన్లో తయారు చేసి ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఈ కేకులకి సంబంధించి కూడా రష్ అనేది ఉంటుందని తాము భావిస్తున్నాను. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగిందంటూ కూడా బేకరీ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పోలవరం జిల్లా ప్రారంభమైంది. అల్లూరు జిల్లాలో భాగమైన రంపచోడవరం, చింతూరు డివిజన్లను కలుపుతూ పోలవరం జిల్లాను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే శిరీషాదేవి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఎస్పీ అమిత్ బర్దర్, ఎస్టీ కమిషన్ చైర్మన్, ట్రైకార్ చైర్మన్లు జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గతంలో అల్లూరు జిల్లా పాడేరు వెళ్లేందుకు సుమారు 300 కిలోమీటర్లు వెళ్లాల్సి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం పోలవరం జిల్లా ఏర్పాటుతో కష్టాలు తప్పుతాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. మార్కాపురం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నేటి నుంచి జిల్లా కార్యరూపంలోకి రావడంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలోని తాత్కాలిక భవనాల్లో కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఇన్ఛార్జి కలెక్టర్గా రాజాబాబు, ఇన్ఛార్జి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాను ఏర్పాటు చేసినందుకు చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. నేను ఒకటే మీ అందరికీ కూడా ప్రజలకు కూడా తెలియజేశాను, ఎవరైతే చేశారో వాళ్ళకి మీ ఆశీస్సులు ఇవ్వండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఈ ప్రాంతంలో మేము మార్కాపురం జిల్లా ఇస్తామని మేము చెప్పిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే వాళ్ళు గెలిచారు. గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి రారు, బయట కూర్చొని మాట్లాడతారు. వాళ్ళ స్థాయి ఏంటో నాకు అర్థం కాదు, ఎందుకుంటారో తెలియదు. ఈరోజు జిల్లా వచ్చింది, వాళ్ళు ఒక్కళ్ళు స్వాగతించడం కనీసం చెప్పలా. మీరు చెప్పలేదు, మేము తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నాం, ఈ ప్రాంత అభివృద్ధికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడింది. ముఖ్యమంత్రి గారు పశ్చిమ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారు. అలాగని చెప్పేసి తూర్పు ప్రకాశంలో కూడా వెనుకబడిన ప్రాంతాలని ఏదైతే మనం ఉన్నామో చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు పరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నూతనంగా ఏర్పాటైన జిల్లా సందర్భంగా ఈ 4 వర్గాల నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మార్కాపురం జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 11కు పరిమితం అయ్యారు. మీ స్థితి ఏందో మీకు అర్థం కావట్లా. రఫా అంటాడు, జంతు బలులు తెస్తారు అంటే ఒక ఫోటో మీద పోయడం కోసం జంతు పని ఎంత దారుణంగా దిగజారిపోయారు. వేట కొడవళ్ళు చూపిస్తారు. ఇది ఏమి సంస్కృతి నాకు అర్థం కావట్లా. ఇంకో విషయం ఏంటంటే పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజ్ నేను మాట ఇస్తున్నా, మార్కాపురంలో 2 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీని అడ్మిషన్ చేసి చేస్తామని నీకు మాట ఇస్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, ఏదైతే ఏజెన్సీ వస్తుందో ఆ ఏజెన్సీ పేరు పక్కన ప్రభుత్వ వైద్య కళాశాల మార్కాపురం పెట్టి ఇక్కడ మార్కాపురం చేస్తాం. మీరు 100కు 64 సీట్లు ఫ్రీగా ఇస్తే మేము 75 సీట్లు ఇస్తున్నాం. 1000కి 110 సీట్లు అదనంగా ఇస్తున్నాం. ఇక్కడ నేను చెప్తున్నాను, ఫ్రీ ఓపీ, ఫ్రీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ టెస్టులు అన్ని ఉచితంగా పేదలకు ఇస్తాం. ఎవరైనా కార్పొరేట్ కావాలంటే వాళ్ళకి మాత్రమే పెయిడ్ రూమ్స్ ఉంటాయి. కార్పొరేట్ వైద్యం వాళ్ళకి మాత్రమే ఉంటది. పేద ప్రజలకు మాత్రం పూర్తి వైద్యం చేసేదానికి మా ప్రభుత్వం కంకణబద్ధులై ఉంది. పీపీపీ మీద తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్య పెట్టద్దు. మీరు చేసేటువంటి దుశ్చర్యల వల్ల ప్రజల్లో అయోమయం సృష్టిద్దామనుకున్నారు, కానీ మీ అయోమయాలు మీరు పడుతున్నారు. నేను చెప్తున్నా, 2 years లోపల మార్కాపురం మెడికల్ కాలేజీని మేము ప్రారంభిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నాం. నా జన్మ ధన్యమైపోయింది. మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితంలో మర్చిపోలేదు. 66 రోజుల పాటు మేము చేసినటువంటి ఉద్యమాన్ని ఆయన గుర్తించాడు. ఈ ప్రాంత ప్రజలు గమనించారు. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆక్రందనలు తెలుసుకొని ఈరోజు మాకు ఇంత పెద్ద మంచి కార్యక్రమం చేసి పెట్టినటువంటి ఆయన్ని మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా దేవుడు మాదిరిగా పూజించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాం. ఆ వెలుగొండ ప్రాజెక్టు దగ్గర చంద్రబాబు నాయుడు గారి గుడి కూడా కట్టిస్తానని ఈ సందర్భంగా మీ అందరికి మాట చెప్తా ఉన్నా. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా పాలనా వ్యవహారాలు మొదలయ్యాయి. మదనపల్లె పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేసినందుకు పట్టణంలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుంచి అనిబిసెంట్ కూడలి వరకు ర్యాలీ సాగింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు.
అద్దంకిలో నూతన ఆర్డీఓ కార్యాలయం ప్రారంభమైంది. పట్టణంలోని స్థానిక ఆర్ఎండ్బి బంగ్లాలో తాత్కాలిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఇన్ఛార్జి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులతో కలిసి ప్రారంభించారు. అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని 10 మండలాలను కలిపి రెవెన్యూ డివిజనల్గా ఏర్పాటు చేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. అద్దంకి ప్రజలు కోరిన నెరవేరిందని ఇన్ఛార్జి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్లో 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఒకటి అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అనదర్ వన్ ఈజ్ దర్శి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఈ మొత్తం 10 మండలాల్లో 5 మండలాలు చీరాల డివిజన్ నుంచి, 2 మండలాలు ఒంగోలు డివిజన్ నుంచి, అలాగే 3 మండలాలు కనిగిరి డివిజన్ నుంచి కలిపి మొత్తం 10 మండలాలతో అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయబడింది. అలాగే ఇది అద్దంకి ప్రజల చిరకాల ఆంక్ష, కోరిక ఈ రోజుతో సఫలీకృతమైందని నేను నమ్ముతున్నాను. అలాగే అద్దంకి పట్టణానికి ఒంగోలు పట్టణం చాలా సమీపంలో ఉన్న కారణం చేత ప్రజల యొక్క వాళ్ళకి ఈజీగా ఉండడానికి అద్దంకి రెవెన్యూ డివిజన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్కి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్గా అవతరించింది. మడకశిరలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన ఆనంద్ కుమార్ ప్రజలకు ధృవీకరణ పత్రాలు అందించారు. మడకశిర చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిందని ఎమ్మెల్యే రాజు సంతోషం వ్యక్తం చేశారు. మడకశిర నియోజకవర్గ చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది, ఒక కొత్త చరిత్రకు పునాది. మడకశిర నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకశిర నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి కానుకగా రెవెన్యూ డివిజన్ ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో ఉన్న గోరెంట మండలం పెనుగొండ రెవెన్యూ డివిజన్లోకి కలుపుతారు. ఈ 3 మార్పులు సత్యసాయి జిల్లాలో జరిగాయి. ఈ 3 మార్పులు పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల అభీష్టం మేరకు, ఆకాంక్షల మేరకు చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైనది ఈరోజు మడకశిర రెవెన్యూ డివిజన్ ఫామ్ అవడం. సో దానికి సంబంధించి ఎంతో కాలంగా పోరాడుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అలాగే ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. కర్నూలు జిల్లా ఆదోని మండల విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన ఆదోని మండలం 2 తహసీల్దార్ కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. నూతన తహసీల్దార్గా శేషుపాణి బాధ్యతలు స్వీకరించారు. ఆదోనిని 2 మండలాలుగా విభజించి పాలనను ప్రజలకు చేరువ చేసినందుకు కృతజ్ఞతగా టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలం విభజనతో స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయన్నారు. సిడ్నీలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.